అందరికీ నమస్కారం. మనము ప్రతిరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి ప్రబోధించిన భగవద్గీతలోని సారాంశాన్ని, దాంట్లో ఏమున్నది, ఆ శ్రీకృష్ణుల వారు ఈ సమస్త మానవాళికి ఏం చెప్పారు అన్న ప్రబోధాన్ని, దాని భావాన్ని ప్రతిరోజు వీడియోల్లో చక్కగా వివరించుకుంటూ వెళ్తున్నాము కదా. సో ఈరోజు మనం ఇప్పటి వరకు ఏమేం మాట్లాడుకున్నామంటే, భగవద్గీతలోని మొదటి చాప్టర్, రెండవ చాప్టర్, మూడవ చాప్టర్ అయిన అర్జున విషాద యోగాన్ని, సాంఖ్య యోగాన్ని, మూడవది అయిన కర్మయోగాన్ని, ఈ 3 చాప్టర్స్ని మనం చదువుకున్నాము. అవి ప్రీవియస్ వీడియోస్లో చక్కగా దాంట్లో ఏం చెప్పబడి ఉంది అన్నది చక్కగా దాని భావాన్ని విశదీకరించాము. ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మన భరతఖండంలో జన్మించి మన కోసం ప్రబోధించిన గీతను మనందరం చదివి అర్థం చేసుకొని మన జీవితాలను ధన్యం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది చదవటము, వినటము అనేది మన పూర్వజన్మ సుకృతం అని మీరందరూ అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ వీడియోలోకి డైరెక్ట్గా వచ్చారో దయచేసి ప్రీవియస్ వీడియోని చూడండి. కానీ మీకు అర్థమవటం కోసం 2 లైన్స్లో ఈ 3 చాప్టర్స్లో, భగవద్గీత మొదటి 3 చాప్టర్స్లో ఏం జరిగింది అన్నది 2 లైన్స్లో సారాంశాన్ని చెప్పుకొని దీంట్లోకి వెళ్దాం, సరేనా? సో అది ఒక కురుక్షేత్ర యుద్ధం జరిగే మూమెంట్. ఒకవైపు కౌరవులు, ఒకవైపు పాండవులు యుద్ధానికి బారులు తీరు ఉన్నారు. మధ్యలో శ్రీకృష్ణుల వారు, అర్జునుల వారు రథంలో కూర్చున్నప్పుడు అర్జునుల వారు వాళ్ళ రక్త సంబంధికులు గురువుల్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతారు. బాధతో యుద్ధం చేయలేను, వీళ్ళందరినీ చంపలేను అని రథంలో కూలబడిపోయి గాంధీవాన్ని జార విడుచుకొని అలా బాధతో కూర్చుండిపోతారు. ఆ టైంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారికి ప్రబోధ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని సంజయుల వారు, ధృతరాష్ట్రుని యొక్క మంత్రి అయిన సంజయుల వారు తన దివ్య దృష్టితో ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, అర్జునుడు ఏం చేస్తున్నారు, శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఏం చెప్తున్నారు, ఈ విషయాలన్నీ ధృతరాష్ట్రుడికి ఆయన దివ్య దృష్టితో చెప్తూ ఉంటారు. సో 3 చాప్టర్స్ వరకు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు భగవద్గీతలోని 4వ చాప్టర్. 4వ చాప్టర్ ఏం చెప్తుందంటే, జ్ఞాన కర్మ సన్యాస యోగము. భగవద్గీతలోని 4వ చాప్టర్ జ్ఞాన కర్మ సన్యాస యోగము. సో ఆ పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు, నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. ఈ సనాతనమైన యోగ శాస్త్రం గురించి ఆయన సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువు ఇక్షావునికి దీన్ని ఉపదేశించారు. ఈ యోగ శాస్త్రం గురించి శ్రీకృష్ణుల వారు సూర్యదేవునికి చెప్పారు, సూర్యదేవుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్షావుడికి ఉపదేశించారు అని చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా ఏం చెప్తున్నారు, ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధంగా యోగ శాస్త్రంలో పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో క్షీణించిపోయింది. ఈ యోగ శాస్త్రం అనేది పరంపరలో ఎవరు రాజర్షులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరికీ బోధించుకుంటూ వచ్చారు. కానీ యుగాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ అది కాల గర్భంలో క్షీణించింది. అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు. చూడర్జున, ఇది ఆల్రెడీ చాలామంది పరంపరలో రాజర్షులందరూ తెలుసుకున్నారు. కానీ ఉండే కొద్ది కాలగర్భంలో అదంతా కలిసిపోయింది, క్షీణించింది. కానీ ఈ పరమ రహస్యమైన యోగ శాస్త్రము, యోగ విజ్ఞానాన్ని నేను నీకు చెప్తాను. ఎందుకంటే అర్జున, నువ్వు నాకు మిత్రుడు అయ్యా, నువ్వు నా భక్తుడవు కూడా. ఈ అలౌకికమైన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నంత శక్తిమంతుడవు నువ్వు. ఒక జ్ఞానం గురించి చెప్తే అర్థం చేసుకునేంత శక్తి ఎవరికి ఉంది? అర్జునుడికి ఉంది. సో అందుకే శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ జ్ఞానం గురించి అర్జునుల వారికి ప్రబోధిస్తాను అని చెప్తున్నారు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, నీవు వివస్వానుడి తర్వాత ఎంతో కాలానికి పుట్టావు. అర్జునుడు అడిగారు శ్రీకృష్ణ వారిని. ఆయన ఫస్ట్లో వివస్వానుడికి చెప్పానని చెప్పారు కదా, అందుకని నీవు వివస్వానుడి తర్వాత ఎంతో కాలానికి పుట్టావు, మరి నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ములు ఇలా అన్నారు, మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచాయి. ఓ అర్జున, నీవు వాటిని మరచిపోయావు. కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. మనం కూడా ఎన్నో జన్మలు తీసుకొని వచ్చాం, కానీ మనకి గుర్తుందా? ఏది గుర్తుండదు. అలానే అర్జునులు వారు కూడా అన్నీ మర్చిపోయారు ఆయన జన్మలవి. కానీ శ్రీకృష్ణుల వారు ఆయన పరమాత్ముని స్వరూపము, పరమాత్మ. ఆయనకి గుర్తు ఎందుకు ఉండదు? ఆయనకు అన్నీ గుర్తుంటాయి. సో అదనమాట. అర్జున, మన ఇద్దరికి మధ్య చాలా జన్మలు గడిచాయ్యా, కానీ నువ్వు అవన్నీ మర్చిపోయావు. కానీ నాకు అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి. నేను పుట్టుక లేని వాడిని అయి ఉండి కూడా. ఇంకా ఏమంటున్నారు శ్రీకృష్ణ వారు? చూడు అర్జున, నేను పుట్టుక లేని వాడిని అయి ఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువై ఉండి కూడా, నాశనము లేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగ మాయా దివ్యశక్తిచే అవతరిస్తుంటాను. అబ్బా, ఎంత గొప్ప మాటలండి. నేను శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఆయన చెప్తున్నారు. అసలు ఆ మాటలు వింటుంటే మన బాడీ పులకరించిపోతుంది. మన చేతులు ఆ పరమాత్ముని యొక్క మాటలు అమృత బీజాక్షరాలు ఒక్కొక్కటి. ఆయన ఏం చెప్తున్నారు? అర్జున, నేను పుట్టుక లేని వాడినయ్యా, నేను పుట్టుక లేని వాడిని అయ్యుండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువై ఉండి కూడా, నాశనము లేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగ మాయా దివ్యశక్తిచే అవతరిస్తుంటాను. ఆయన ఎలా అవతరిస్తుంటారో అన్న విషయాన్ని చెప్పారు. ఆయన యోగ మాయా దివ్యశక్తిచే ఆ పరమాత్మ శ్రీకృష్ణ వారు అవతరిస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు అవతరిస్తారు? ఆయన కొన్ని యుగాలలో అవతరించారు వివిధ రూపాలలో. ఆయన ఎప్పుడు అవతరిస్తారు అన్నది కూడా చెప్పారు. ఎప్పుడైతే ధర్మం క్షీణించునో, అధర్మం ప్రబలునో, ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. చూడండి ఎంత చక్కగా చెప్పారో శ్రీకృష్ణ పరమాత్ముల వారు. చూడర్జున, నేను పుట్టుక లేని వాడిని, నాశనం లేని వాడను, సమస్త జీవరాశులకు ప్రభువై ఉన్న వాడను. ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ
ప్రభువు కదండి. అదే చెప్తున్నారు. ఆయన ఎలా అవతరించబడతాడు ఈ భూలోకంలో? ఆయనకున్న యోగ మాయా దివ్య శక్తితో అవతరించబడతారు. ఎప్పుడు అవతరించబడతారు? ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, అధర్మం ప్రబలుతుందో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృష్టించుకుంటాను అని చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. ఎందుకు సృష్టించుకుంటారు? ఆయన హాయిగా పైన ఉండొచ్చు కదా, ఎందుకు సృష్టించుకోవాలి అంటే ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మ సూత్రాలను తిరిగి ప్రతిష్టాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను. అబ్బా, ఎంత బాగా చెప్పారండి ఆ పరమాత్మ శ్రీకృష్ణ వారు. ఏం చెప్తున్నారు? ఎందుకు అవతరిస్తారు? ఆయన ఎవరినైనా పంపించవచ్చు కదా, ఆయన రావాల్సిన అవసరం ఏంటి కదా. కానీ ఆ పరమాత్మ శ్రీకృష్ణ వారు అవతరిస్తారు. ఎందుకు అవతరిస్తారంటే ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులని నిర్మూలించటానికి మరియు ధర్మ స్థాపనలోని నీతి సూత్రాలను తిరిగి ప్రతిష్ఠించటానికి ఆయన ఈ లోకంలో ప్రతి యుగంలోనూ అవతరిస్తారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి కలియుగంలో కూడా ఎప్పుడైతే అధర్మం ప్రబలిపోతుందో ఆ పరమాత్మ వారు వస్తారు. అలా ప్రబలకుండా చూసుకోవాలి. ఆయన ఇంకా ఏం చెప్తున్నారు? నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తాల్సిన అవసరం లేదు. వారు నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు. ఆయన యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఆయన ఏం చేయటానికి వస్తున్నారు, ఎందుకు వచ్చారు, ఆయన జన్మ ఎలా జరిగింది అన్నది ఎవరైతే అర్థం చేసుకుంటారో అర్జున, ఆ అర్థం చేసుకున్న వాళ్ళకి వాళ్ళ దేహం విడిచిన తర్వాత మరల జన్మ ఎత్తాల్సిన అవసరం లేదయ్యా. వాళ్ళు శాశ్వతంగా నా శాశ్వత ధామానికే, నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు. మనం ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారి యొక్క జన్మని అర్థం చేసుకున్నామా, ఎప్పుడైతే ఆయన చేసే పనులను కనుక అర్థం చేసుకున్నామా, అప్పుడు మనకి ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇక మళ్ళా మనకి జన్మని ఇవ్వరు. మళ్ళా వెళ్ళు, మళ్ళా పుట్టు అనరు. మన ఆత్మ అనేది ఆ పరంధామ అయిన శ్రీకృష్ణ పరమాత్ముల వారి నిత్య శాశ్వత ధామానికే చేరుకుంటుంది. ఇక మనకి జన్మలు ఉండవు. మనం ఆ పరమాత్మునిలో ఐక్యం అయిపోతాము, అక్కడే ఉండిపోతాము. ఎంత మధురం అండి అది. అదే చెప్తున్నారు. మమకారాసక్తి ఇంకా ఏం చెప్తున్నారు? మమకారాసక్తి, భయము మరియు క్రోధము లేకుండా ఉండి నా యందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం నా గురించి జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు. ఇంకా శ్రీకృష్ణ వారు ఏం చెప్తున్నారు? అర్జున, ఎవరైతే మమకారాలు కర్మలను చేయకుండా, అంటే వాళ్ళకి నిర్దేశింపబడిన పనులు చేయకుండా ఉండొద్దు. ఎవరైతే మమకారాసక్తిని, భయాన్ని, క్రోధాన్ని లేకుండా ఉంటారో, ఎవరైతే అలా ఉండి ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముల వారిని ఆశ్రయిస్తారో వాళ్ళు
ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య ప్రేమను పొందారు. ఆయన యొక్క ఆయన్ని ఆశ్రయించి ఎంతోమంది ఆయన గురించి తెలుసుకొని, ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని పవిత్రులైపోయారు. ఆయన దివ్య చరణాలకు చేరుకున్నారు. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? నాకు అంటే శ్రీకృష్ణ వారు చెప్తున్నారు, నాకు ఏ ప్రకారంగా మనుషులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. ఆయన ఏం చెప్తున్నారు? నన్ను ఏ రకంగా మనుషులు శరణాగతి చేస్తారో, ఏ రకంగా మనం శ్రీకృష్ణ పరమాత్ములు వారిని ఆశ్రయిస్తామో ఆ విధంగానే ఆయన మనకు ప్రతిస్పందిస్తారు. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఓ ప్రియా, ఓ ప్రిధతనయుడా, ఓ అర్జున, మనుషులు ఏ రకంగా ఆశ్రయిస్తారు దేవుణ్ణి, దేవుడు అదే రకంగా స్పందిస్తారు. సో అదే చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారు? ఈ లోకంలో భౌతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. ఎంత బాగా చెప్పారండి శ్రీకృష్ణ వారు అర్జునుల వారికి. ఈ లోకంలో భౌతికంగా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, అలాంటివి భౌతికమైన కోరికలు. ఆ కోరికల కోసం ఉండేవాళ్ళు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు తొందరగా సిద్ధిస్తాయి. కానీ ఆత్మని ఆ పరమాత్మలోకి ఐక్యం చెందడం అనేది ఇక అత్యుత్తమమైన మార్గము. సో అలాంటిది పొందాలంటే మనం శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్య చరణాలను ఆశ్రయించాలి. కానీ భౌతికమైన కోరికల కోసం మనం దేవతలను ప్రార్థిస్తే ఆ కోరికలు వాళ్ళు మనకి తొందరగా తీరుస్తారు. అదే చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ వారు? జనుల గుణములు, కార్యకలాపాల ఆధారంగా మనుషుల యొక్క గుణాలు కార్యకలాపాల ఆధారంగా అంటే పని చేసే వాళ్ళకి ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడి ఉన్నాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతకునిగా తెలుసుకొనుము. ఈ మొత్తం సృష్టికి నేనే సృష్టికర్తను. గుణాలను బట్టి చేసే పనులు బట్టి దాని యొక్క వృత్తి ధర్మాలను ఇవన్నీ నేనే సృష్టించాను అని చెప్తున్నారు. కర్మలు నన్ను అంటవు. నేను కర్మ ఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఏ విధంగా తెలుసుకుందరో వారు కర్మ బంధములలో చిక్కుకోరు. ఆయన ఏమంటున్నారు? ఇదంతా నా చేతే సృష్టించబడింది. ఎవరైతే ఏమంటున్నారు? కర్మలు అనేవి ఆ పరమాత్ముని వారికి అంటవు. ఆయన కర్మ ఫలముల అందు కూడా ఆసక్తుడు కాదు. ఎవరైతే నన్ను ఏ విధంగా తెలుసుకుందరో ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్ముల వారిని ఏ విధంగా తెలుసుకొందురో వారు కర్మబంధాలలో చిక్కుకోరు అర్జున అనేసి చెప్తున్నారు. ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారిని కూడా తమ కర్మలను అనుసరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము. ఇదంతా ఎందుకు చెప్తున్నారు శ్రీకృష్ణ వారు? అర్జునుల వారికి ప్రబోధ, ఆయన దుఃఖాన్ని తొలగించి జ్ఞానాన్ని ఆయన మనస్సులో
పరిమళింపజేయటానికి. సో ఆయనకి చెప్పటంతో ఇది సమస్త మానవాళికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ వారు మనకు ప్రబోధిస్తున్నారు. కర్మలు నన్ను అంటవు, నేను కర్మ ఫలాల అందు ఆసక్తి కాదు. ఎవరైతే నన్ను ఏ విధంగా తెలుసుకుందరో వారు కర్మబంధాలలో చిక్కుకోరు. మనం పరమాత్మ శ్రీకృష్ణుల వారిని తెలుసుకుంటే ఇక మనం కర్మబంధాల్లో ఎందుకు చిక్కుంటామండి? చిక్కుకోము. ఆ సత్యాన్ని తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా తమ కర్మలను అనుసరించారు. అంటే వాళ్ళ కర్తవ్యం పనులు అనుసరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడల్లో నడుస్తూ నువ్వు కూడా అర్జున మునుల యొక్క ఎంతమందో పూర్వం వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించి కూడా ముందుకు సాగారు. సో నువ్వు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించవయ్యా అని చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. ఇంకేం చెప్తున్నారు? కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? వివేకంతుడు కూడా ఇంకా ఏమి క్వశ్చన్స్కి దీంట్లో ఆన్సర్స్ ఇవ్వబడ్డాయంటే అసలు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమక పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీన్ని తెలుసుకోవటం ద్వారా నీవు భౌతిక బంధాల నుండి విడిపించుకోవచ్చు. ఎంత బాగా చెప్తున్నారండి శ్రీకృష్ణుల వారే చెప్తున్నారు అర్జునుల వారికి, అర్జున నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. ఇంకా ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ వారు? కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి? వివేకవంతులు కూడా దీని గురించి తికమక పడతారయ్యా అర్జున. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం గురించి చెప్తాను. దీన్ని తెలుసుకోవటం ద్వారా నువ్వు భౌతిక బంధాల నుండి విడిపించుకుంటావు అర్జున. ఇప్పుడు ఆయన భౌతిక బంధాలలో చిక్కుకుపోయారు. నా గురువులు, నా రక్త సంబంధీకులు, నా బంధువులు అనేసి ఆయన ఒక మాయలో చిక్కుకుపోయారు. అందుకే ఆ కర్మ రహస్యం చెప్తున్నాను. అది నీకు తెలియటం ద్వారా నువ్వు భౌతిక బంధాల నుండి విడిపించుకోవచ్చు అని చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. ఇక్కడ కర్మ, వికర్మ మరియు అకర్మ, నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పక తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటం కూడా క్లిష్టమైనది. కర్మ, వికర్మ, అకర్మ ఈ మూడింటి గురించి చెప్తానని చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. వాటి అర్థం నిగూఢమైనది అని కూడా అంటున్నారు. దాన్ని అర్థం చేసుకోవటం కూడా కొంచెం కష్టతరమైనది అని చెప్తున్నారు. ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలులు. అకర్మయందు కర్మలను, కర్మయందు అకర్మలను దర్శించురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్న వారు యోగులు మరియు వారు సమస్త కర్మలలో ప్రావీణ్యులు. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తిని, మమకారం త్యజించిన పిదప
ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయాలపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్నా వారు ఏమి చేయనట్టే. ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనస్సు ఇంద్రియాలు పూర్తి నియంత్రణలో ఉంచుకొని ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనస్సు ఇంద్రియాలను పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వానికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు. అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయరహితులై వారు జీవన ద్వంద్వములను సుఖదుఖాలను లాభ నష్టాల వంటి వాటికి అతీతులై ఉంటారు. ఏమంటున్నారు? అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయరహితులై వారు జీవన ద్వంద్వములను సుఖదుఖాలను లాభ నష్టాల వంటి వాటికి అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూ ఉన్న గెలుపు ఓటమితో సమాన బుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధింపబడరు. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని యజ్ఞం భగవంతుడికి అర్పితంలా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి పొందుతారు. సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమ ద్రవ్యము బ్రహ్మయే. దానిని యజ్ఞంలో సమర్పించటానికి ఉపయోగించే స్రువము బ్రహ్మయే. యజ్ఞకర్మ బ్రహ్మయే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మయే. ప్రతిదాన్ని కూడా ఆ విధంగా భగవంతుని చూసేవారు భగవంతుణ్ణి సునాయాసంగా పొందుతారు. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొందరు పరమ సత్యమునే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాబ్ది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. కొందరు జ్ఞానముచే ప్రేరణ పొంది తమ ఇంద్రియ క్రియాకలాపాలన్నిటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. కొందరు సంపదను యజ్ఞంలో సమర్పిస్తారు. మరికొందరు కఠిన నిష్టలను యజ్ఞంగా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేద శాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంగా భావిస్తారు. మరికొందరి లోనికి వచ్చే శ్వాస బయటికి వెళ్ళే శ్వాసను యజ్ఞంగా సమర్పిస్తారు. వేరొకరు బయటికి వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటికి వెళ్ళే శ్వాస నియంత్రణతో చేస్తుంటారు. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినాలను శుద్ధి చేయబడతారు. తమ మలినాల నుండి శుద్ధి చేయబడతారు. యజ్ఞం యొక్క రహస్యం తెలిసిన వారు దాన్ని ఆచరించి
అమృత తుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమ సత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞం చేయని వారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి సుఖాన్ని పొందజాలరు. కొంతమంది పనిని యజ్ఞంగా చేస్తుంటారు, కొంతమంది యజ్ఞంలో ఇలా చేస్తారు, కొంతమంది శ్వాసను పీల్చే శ్వాసను బయటకు వచ్చే శ్వాసను దాన్నే యజ్ఞంలా చేస్తుంటారు, కొంతమంది ప్రాణాయామ శక్తిని నిలపటం ద్వారా దాన్నే యజ్ఞంగా చేస్తుంటారు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఏ యజ్ఞం చేయని వారు పరలోకంలో ఎలాంటి సుఖాలు పొందలేరు, అదే చెప్తున్నారు. ఇలాంటి వివిధ యజ్ఞములు అన్ని వేదాల యందు వివరించబడ్డాయి. ఓ అర్జున, ఇలాంటివన్నీ అన్ని వేదాలలో అన్ని రాయబడ్డాయి. అన్ని విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవని తెలుసుకో. ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధాన్ని చిక్కుముడిని ఖండించి వేస్తుంది. ఈ జ్ఞానాన్ని కనుక నువ్వు తెలుసుకున్నావో ఇది మిమ్మల్ని భౌతిక బంధాల నుండి తీసివేస్తుంది అర్జున అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు అదంతా ప్రబోధం చేస్తున్నారు. ఈ మధ్యలో నేను ఆపలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు లైన్ టు లైన్, ఎందుకంటే నాకు దీన్ని ఆపటం ఇష్టం లేదు. ఎందుకంటే అది చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన. దేన్ని యజ్ఞం అంటారు, మనం యజ్ఞం ఎట్లా చేయాలి, ఏది చేయాలి, అందరూ ఏ ఏ రకాలుగా యజ్ఞం చేయాలి, ఇవన్నీ పొందుపరిచారు ఆయన. ఎలా మనం ఆ పరమాత్మ వారిని చేరుకోవాలి, భౌతిక బంధాల నుండి ఎలా విముక్తులు అవ్వాలి అన్నది చాలా అద్భుతంగా చెప్పబడింది. అందరూ చక్కగా ఇది వినండి. ఎంతో అమృతతుల్యమైన పలుకులు, అమృతమైన పలుకులు ఆ పరమాత్మ శ్రీకృష్ణ వారు మన కోసం చెప్పబడ్డాది. మీ జీవితాన్ని ఒక సార్థకత తెలియజేసుకోండి, వినండి, తరించండి. మనం ఈరోజు భగవద్గీతలోని 4వ చాప్టర్లో 4.32 వరకు అర్థాన్ని తెలుసుకున్నాము. చక్కగా వినండి, మీకు వినటం ద్వారా దాని అర్థం మీకు తెలిసిపోతుంది. మరలా రేపటి వీడియోలో మిగతా అర్థాన్ని చెప్పుకుందాం. అంతవరకు నమస్కారము.